కోపాలు బాగా అత్తాయి కానీ ఏ కుటుంబంలో లొల్లు జవడాలు లేవు చెప్పుర్రి. ఇక ఆలు మొగల పంచాయతీలు అయితే సపరేట్గా చెప్పవలసిన పని లేదు. చాలా ఇండ్లల్లో భార్యాభర్తలు పాములు ముంగిసలు లెక్క ఉంటారోళ్ళ. నిజమేనా? ఇక పెన్మిటి మీద కోపంతో ఇంటి ఆమె అలిగి పుట్టింటికి కూడా పోతుంది. ఇక ఆ కోపం చల్లారినాక పెన్మిటి బుజ్జుగరిచ్చో బతుకులాడో ఇంటికి తెచ్చుకుంటారు. అట్లా తెచ్చుకోవాలి కూడా. అయితే ఒక కుటుంబంలో ఏమైందంటే దేవుడు కనికరించిన పూజారి వరం ఇయ్యలేదు అన్నట్టే అయిందట. ఎట్లనో చూద్దురట రారి మరి. డైరెక్ట్ ముచ్చట్లకు పోదాం. ఇగో గిడ చూడురి. అయ్యో పాపం ఈయన కాళ్ళు మొక్కుతుండు కదా, ఈమెనేమో చెల్పో నీతో నాకేంది అనుకుంటా దేక్తనే దేక్తలేడు. ఆయననేమో ఆమెను బతలాడుతూనే ఉన్నాడు. ఈయన ఎవరంటే ఈయన అల్లుడు, ఈమె బిడ్డనే చేసుకున్నాడు అంటే అల్లుడే అత్త కాళ్ళు మొక్కుకుంటా బతలాడుతుండు. గీ హాలత అయిపోయింది మరి. ఈయనకున్ను ఈయన ఇంటి ఆమెకు దినాం కీసులాటలైనలా చక్కగా కమాయించడం తాగతాడట. ఎప్పటికి ఇంటి ఆమె మీద గులుగుడట, కొడతాడట కూడా. అసలు ఇంటి ఆమెను కొట్టవచ్చునా? పాపం ఆమె కూడా ఎంతకాలం అని ఓపికతోనుంటది. ఏ వీంతో నాకేంది బేవర్సుగాడు అనుకుంటా పుట్టింటికి పోయి కూర్చున్నది. అటు ఇంకా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసు వాళ్ళు పిలిపించిరు. ఆలుమొగలకు జరంత మంచి ముచ్చట్టు చెప్పిరు. ఇక ఈ పెరిమిటి నేను మారిన ఇంటి ఆమెను మంచిగా చూసుకుంటా ఇంటికి దోలకపోతా అన్నాడట. కానీ ఈ అత్త మాత్రం ఒప్పుకోలే. ఇసంటి కాంతిరోనికి ఇంటికి నా బిడ్డని దోలనే తోల కైకిలు చేసుకున్నా ఉంటా గానీ వీంతోని కాపురం చేయవద్దని అన్నదటనుల నా బిడ్డను పంపనే అని గట్టిగానే చెప్పింది. కథమిగా ఈ అల్లుడు ఆ అత్తగారిని బతునాటుడు పెట్టిండు. ఆమె కాళ్ళు మొక్కి ప్లీజ్ ప్లీజ్ అత్త అని బిడ్డను పంపు, నేను మారినా నా మాట నమ్ము అనుకుంటా ఇగో గిట్ల దండాలు పెడు. అయినా మీన్లే అంటే వీడు ఎంతగానం సతాయించిండో పాపమామను. ఇక లాస్ట్కు పోలీసోళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి సంజాయించిరట. ఇంటి ఆమె మనసు మార్చుకుని కాపురానికి అచ్చేతాందుకు రెడీ ఉన్నా అత్తగారు మాత్రం రానిత్తలేదట. ఆమె జయవాటి పంచాదులు ఇంకా పెద్దగానే అని ఏడుచుకుంటూ చెప్తుండు. అయితే ఏడుపు గొడ్డు చూసినాక నాకైతే ఒకటి అర్థమవుతుందల్లా, పెన్మిటి లేకుండే ఇంటి ఆమె ఎట్లనో గట్లా నెగ్గగలుగుతుంది గాని భార్య లేకుంటే భర్త మాత్రం ఉండలేడోల్లా. అందుకే కావచ్చు ఇగో ఇంటి అల్లుడైనా గాని గిట్లా అత్తగారి కాళ్ళ ఎలా వాడుతుండు.